బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్కు మద్దతుగా ఆలేరు పట్టణంలో బీసీ అఖిలపక్ష నాయకులతో కలిసి బంద్లో పాల్గొన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఆత్మ అభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్ గవర్నర్ దగ్గర ఉందంటూ బూటకపు మాటలు చెప్తున్నారని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే బీసీ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కవిడే మహేందర్, పేరపు రాములు, పుట్ట మల్లేష్ గౌడ్, మొగలగాని మల్లేష్ గౌడ్, చెక్క వెంకటేష్, ఎంఏ ఇక్బాల్, మంగా నరసింహులు, రాచకొండ జనార్దన్, మామిడాల భిక్షపతి, కామెడి ఉప్పలయ్య, మెరిగాడి వెంకటేష్ గౌడ్, కొల్లూరి రాజయ్య, బేతిరాములు, ఆడేపు బాలస్వామి, పూల నాగయ్య, జల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీలకు 42% రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. 42% రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వం వెంటనే. జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. తెలంగాణ చూడేమో గజ్జలో రాజన్న, బీసేమో లల్లి ముట్టే గజ్జలో రాజన్న, లల్లి ముట్టే గజ్జలో రాజన్న, బీజేపీ పార్టీ చూడు గజ్జలో రాజన్న, బీజేపీ పార్టీ చూడు గజ్జలో రాజన్న, మొండి వైఖరేమో చేసే గజ్జలో రాజన్న, మొండి వైఖరేమో చేసే గజ్జలో రాజన్న. తెలంగాణ బీసీ మన తెలంగాణ బంధు పిలుపునిచ్చారు. ఆర్ కృష్ణయ్య కానీ, జాదుల సీనన్న కానీ మన తెలంగాణ బంధు కోసం బీసీల 42% రిజర్వేషన్లు ఇవ్వనందువల్ల హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టు పెట్టడం, ఇద్దరు 2 కోర్టులు కొట్టేయడం వల్ల ఇలా బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మెక్కాయి మన బీసీలని అనగదొక్కేస్తున్నారు. కనుక మనం బీసీలం ఐక్యతమై పోరాటం పెద్ద ఎత్తున చేసి అన్ని గ్రామాల నుంచి కానీ, మండలాల నుంచి కానీ, జిల్లాలు కానీ రాష్ట్రం స్థాయి వరకు ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి బీసీలని ఐక్యత ఉండి ఒక పోరాటం చేసి మనము సాధించుకోవాలని కూడా అసెంబ్లీలు కానీ, పార్లమెంట్లో కానీ, చట్టసభలలో, ఎంపీటీసీ సర్పంచ్లలో కానీ మన బీసీలను వచ్చే విధంగా పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జై బీసీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా బీసీ సంఘాలు, అనేక మంది మేధావులు పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో ఆలేరు నియోజకవర్గం, ఆలేరు హెడ్ క్వార్టర్లో అన్ని పార్టీలు అంటే దాదాపుగా కమ్యూనిస్ట్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్, అదేవిధంగా అనేక పార్టీలందరూ కూడా, ప్రజా సంఘాలందరూ కలిసి, మేధావులందరం కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా అనేక పార్టీలు రాజ్యం ఏలినాయి. ఏ పార్టీ కూడా ఒక్కటి అందరినీ బీసీలను మోసం చేసుకుంటూ బీసీ ఓట్లను మాత్రమే గడించే ప్రయత్నం చేసిరు. ప్రథమ భాగంగా మొన్న 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మేము విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో 42% రిజర్వేషన్ ఇస్తాం, మీ బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ను గెలిపించాలంటే నిజంగా విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా 42% వస్తుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పట్టం కడితే ప్రభుత్వంలో అధికారానికి వచ్చింది. కానీ అధికారానికి వచ్చిన దగ్గర నుండి ఆ మాట మార్చి 42% ఇస్తున్నా అంటాడు. మోసం, అనేక దగా చేసి అనేక రకాలుగా అంటే చట్టబద్ధత ఏది కల్పించకుండా కేవలం మాటలకే పరిమితమై మళ్ళీ బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేకసారి కుట్రలు చేశారు. తెలంగాణ సమాజం అంతా కళ్ళ నిండా చూసినటువంటి సందర్భం.
ఎందుకంటే ఆ కులగణన చేస్తా అని చెప్పిండు, కులగణన సక్రమంగా చేయలేదు, 59 ప్రశ్నలు వేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. దాని తర్వాత కోర్టులో వేసినామన్నాడు. రెడ్డి జాగృతి ఎవరిది? రేవంత్ రెడ్డి రెడ్డి జాగృతికి ఆద్యుడు. ఆయనే రెడ్డి జాగృతితో కేసేపిచ్చి బీసీ రిజర్వేషన్ను కొట్టేస్తామని చెప్పి ఆయనకు తెలియదా? ఇచ్చేనాడు 42% రిజర్వేషన్ వేస్తే అసెంబ్లీ తీర్మానమో ఇదో అదో చేస్తే కాదు, అక్కడ పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్పించి మరి అక్కడ పార్లమెంట్లో చట్టం తెస్తే 42% రిజర్వేషన్ బీసీలకు అవుతుందని తెలియదా? తెలిసి మోసం చేసినటువంటి నిజంగా రేవంత్ రెడ్డిని బీసీలందరూ కూడా ఎక్కడ ఊరుకోరు, ఆయనకు తగిన శాస్తి చెప్తారని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాని తర్వాత నిన్న మొన్న సుప్రీంకోర్టుకు పోయిండు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. మోసం చేయాలంటే కూడా మోసాన్ని మళ్ళీ మోసంతోనే చేసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టే 50% నిబంధన పెడితే ఇవాళ 50% రద్దు చేయమని చెప్పి కోర్టు